కళాత్మక వైభవం భారతీయ చలనచిత్ర యవనికపై ఒక మెరుపు తీగలా మెరిసి అకాలంగా కనుమరుగైన ధృవతార సుశాంత్ సింగ్ రాజ్పుత్. మేధస్సు, నటన మరియు దాతృత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వం సుశాంత్ సింగ్ రాజ్పుత్ది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 1986 జనవరి 21న బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో జన్మించారు. వారి తండ్రి గారు కృష్ణకుమార్ సింగ్, మాతృమూర్తి ఉషా సింగ్. 5గురు సంతానంలో అందరికన్నా చిన్నవారు. బాల్యం నుంచే చదువుపై అమితమైన ఆసక్తి. కేవలం నటుడిగానే కాకుండా విద్యారంగంలోనూ అసాధారణ ప్రతిభ చూపించారు. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించి తన మేధాశక్తిని చాటారు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రస్తుతం ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీగా పిలువబడుతుంది. అందులో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 4వ సంవత్సరంలో తనకు నటనపైన ఆసక్తి ఉండడంచే డ్రాప్ అయ్యారు. ఫిజిక్స్ ఒలింపియాడ్లో జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నారు. ఖగోళ శాస్త్రం పట్ల మక్కువతో సొంతంగా అత్యాధునిక టెలిస్కోప్ను కొనుగోలు చేసి నక్షత్రాలను వీక్షించేవారు. బుల్లితెరపై పవిత్ర రిష్తా ధారావాహికతో ఇంటింటి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ క్రికెట్ దిగ్గజం ధోని పాత్రలో ఆయన చూపిన పరిణితి, నటన అమోఘం. కైపోచే, చిచోరే, సొంచిరియా, కేదార్నాథ్ వంటి చిత్రాల ద్వారా వైవిధ్య భరితమైన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఆయన హృదయం ఎంతో ఉదారమైనది. ఆడంబరాలకు దూరంగా అనేక సేవలు చేశారు. కేరళ మరియు నాగాలాండ్ వరదల సమయంలో కోట్లాది రూపాయలను విరాళంగా అందజేశారు. నిరుపేద విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానాన్ని అందించడానికి సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళా సాధికారత మరియు సాంకేతిక అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ రాయబారిగా సేవలందించారు. దురదృష్టవశాత్తు జూన్ 14, 2020న ముంబైలో తన నివాసంలో సుశాంత్ మరణ వార్త యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 34 ప్రాయంలోనే ఆయన ఈ లోకాన్ని విడడం సినీ రంగానికి, శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తి ఉన్న యువతకు తీరని లోటు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చురుకైన మేధస్సు, చిరునవ్వు మరియు ఆయన సాధించిన విజయాలు, ఆయన చూపించిన దాతృత్వం ఎప్పటికీ చిరస్మరణీయమే. చందమామపై భూమిని కొనుగోలు చేసిన ఏకైక భారతీయ నటుడు. ఆయన పేరు ఆకాశమంతా ఎత్తుగా నిలిచిపోతుంది. నెపోటిజం ఇట్లాంటి అనేక కాంట్రవర్సీస్ ఆయన యొక్క ఆత్మహత్య చుట్టూ మనం చర్చల్లో విన్నాము. ఇది వెరీ వెరీ అన్ఫార్చునేట్. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అమర్ రహే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క జీవితం స్ఫూర్తిదాయకం.